అరుణ్ గారు కనీసం మీ మిత్రపక్షం కూడా అవుట్రైట్ గా మీ నాయకుడు చర్యల్ని సమర్థించలేనటువంటి స్థితిలో ఉంది. వ్యవహారం సమర్థించడానికి అది భారతీయ జనతా పార్టీ కూడా అనేటువంటి పరిస్థితిలో ఉంది వ్యవహారం. ఏం చెప్తారు ఇప్పుడు? వ్యక్తిగత జీవితాల గురించి ఇంకెవరమో స్టేట్మెంట్ ఇచ్చేంత అర్హత మనకు లేదు సార్. ఫస్ట్ విషయము, ఎవరు వ్యక్తిగత జీవితాల గురించి రాజకీయ ప్లాట్ఫామ్ మీద ఉన్న మనం ఎవరు వ్యక్తిగత జీవితాల గురించి విమర్శించే హక్కు, నైతిక విలువలు మనకు లేవు ఫస్ట్. అలాగే ఇంకోటి సార్, ఇందాక సార్ అన్నారు విష్ణు గారు, ఒక నాయకుడు ఇలా ఉండాలి, ఆ వ్యక్తిగత జీవితం ఇట్లా ఉన్నప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 38 కేసులు, 1000 కోట్ల ఆస్తులతోటి అట్లాంటి కేసులు ఉండొచ్చు అని చెప్పేసి యువతకు మెసేజ్ ఇస్తున్నారా సార్? అలాగే కుటుంబ సభ్యుల్ని చంపివేయబడితే దాన్ని అని చెప్పి పైగా అవతల వైపు నుంచి పోరాడుతూ ఉంది సార్. నేనేం మాట్లాడాలో మీరు చెప్పకండి సార్. సార్ నేను అదే డిస్కషన్ మాట్లాడుతున్నాను. మీరు వ్యక్తిగతం ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు సమాజానికి అన్న గురించి, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతం ఏం ప్రొజెక్ట్ చేస్తుందని చెప్పి చెప్తున్నాను సార్. మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. అలాగే ఆడపిల్ల పోరాడుతున్నా, నా తండ్రిని చంపేశారు కాపాడండి అని చెప్పేసి. సార్ మాకు ఉన్నది ఇది, అది దానికి ఎవరి వల్ల నష్టం లేదు. ఇప్పుడు ఆయన భార్యల వల్ల సమాజానికి నష్టం లేదు, బట్ హంతకుల వల్ల, దొంగల వల్ల సమాజానికి నష్టం సార్. దాని గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చేటటువంటిది ఒక పక్క సునీత గారు పోరాడుతున్నారు, రిప్రజెంటేటివ్స్ లాగున్నారు. ఆ విషయాలు రాజకీయాలన్నీ మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్ళిళ్ళు 4 భార్యలు ఉండొచ్చా, కరెక్టా? మీరు మహిళా లోకానికి ప్రతినిధి అనుకుంటున్నాము. సమాజానికి ఏమి సందేశం ఇస్తారు? మీరు ఎలా సమర్థించుకుంటారు? మీ వైసీపీ వాళ్ళు భారత చట్టాలు తప్పంటున్నారా సార్? మీ వైసీపీ వాళ్ళకి భారత చట్టాలు తప్ప? సమాజానికి మీరు ఇచ్చేటటువంటి మహిళా కాదు అరుణ్ గారు ఒక మహిళగా ఉండి మహిళా లోకం వెళ్ళెత్తి చూపే విధంగా, మహిళా లోకం ఆలోచించే విధంగా, మహిళా లోకం ఈ వ్యక్తి, ఈ హీరో ఇన్ని పెళ్ళిళ్ళ, ఇంతమంది భార్యలా అని చెప్పుకునే విధంగా ఉండొచ్చా అనేది చర్చ. అంతే తప్ప రాజకీయాలు సంబంధం అవన్నీ వేరే మాట్లాడదాం. వేరే ఫోరమ్స్ ఉన్నాయి, మేము మాట్లాడుతున్నాం. ఈరోజు TV9 పెట్టింది ఏంటంటే, మా లీడర్ మాట్లాడినట్టుగా 4 నియోజకవర్గాలు 4 భార్యలు, అది కరెక్టా కాదా అని జనసేన తరపున మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు చట్టాలు తప్పు, భారత రాజ్యాంగం తప్పు, వ్యక్తిగత జీవితం అంటే కాదు. ఉన్నటువంటి వాస్తవం లేనట్టుది మేము 6, 7 అని చెప్పలేదు కదా, 4 అన్నాము. 4 భార్యలు 4 వివాహాలు అన్నాము, 4 నియోజకవర్గాలు అన్నాము. పోలిక, రాజకీయాల్లో పోలిక కాబట్టి అదే ఇందాక చెప్పారు కదా, మీరు కూడా చేసుకోండి అని. అదే మీ లీడర్ చెప్పాడు కదా, కావాలంటే మీరు కూడా చేసుకోండి అయ్యా అన్నాడు కదా. లీడర్ చెప్పే మాటలేనా? ఒక్క నిమిషం, లీడర్ చెప్పే మాటలు అయ్యేనా? కావాలంటే మీరు కూడా చేసుకోండి అయ్యా, నువ్వే జగన్ 4వ భార్య అని. ఏమిటి ఇదంతా? ఒక లీడర్ అలా మాట్లాడచ్చా? 4 పెళ్లిళ్ళు గురించి మాట్లాడితే కావాలంటే మీరు కూడా చేసుకోండి అయ్యా, విడాకులు ఇచ్చి సార్. లీడర్ సొంత కుటుంబ సభ్యులను చంపితే హత్యలను కాస్త ఆత్మహత్యలు, హార్ట్ అటాక్లను చెప్పొచ్చా సార్? సార్ నేను అడిగేదాన్ని చెప్పండి సార్. సబ్జెక్ట్ మాట్లాడదాం, పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు పెళ్లిళ్ళ గురించి మాట్లాడదాం, వివాహాల గురించి మాట్లాడదాం. విడాకులు ఇచ్చి మీరు కూడా చేసుకోండి అని మీ లీడర్ చెప్పాడంటే, మహిళా లోకం అంటే ఎంత చులకన, ఎంత అలుసు, ఎంత తేలిక భావం ఉన్నదో మీకు అర్థమవుతుంది. ఆయన ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, సమాధానం చెప్పారు కదా. కాదు మేం కాదు మాట్లాడింది మీ పార్టీయే. కారు షెడ్లో ఉండాలి లేడీస్ ఇంట్లో కాదు, కారు షెడ్లో ఉండాలి లేడీస్ ఇంట్లో వాళ్ళు అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళని అడగండి, ఇక్కడ ఎవరు లేరు, రేపు బయటికి వెళ్ళిన తర్వాత అడగండి. కాబట్టి చరిత్ర తెలుసుకోవాలి. ఆయన చెప్పాల్సింది ఏంటంటే, నేను చేసుకున్న వాళ్ళందరూ నాతో తగలబడ్డారు, నేను చేసిన వాళ్ళందరూ కాదు నేను చేసుకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసిపోయారు, నేను కాంట్రబట్టి పొజిషన్లో చేసుకున్నాను, నాకు చేసుకోవాలని ఆలోచన లేదని చెప్పాలి తప్ప, కావాలంటే మీరు కూడా చేసుకోండియా, 4వ పెళ్ళ నువ్వా అని ఒక లీడర్ మాట్లాడుతుంటే, ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఒక లీడర్ మాట్లాడుతూ ఉంటే ఇదేం పద్ధతి? మీరు కూడా దాన్ని సమర్థిస్తే, ఒక మహిళ అయ్యుండి, మహిళా లోకానికి ప్రతినిధి అయ్యుండి, జనసేనలో వేరే మహిళలని పేరు పెట్టుకున్నటువంటి మీరు పదే తప్పేంటి అని అంటే TV9 చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు?
కాబట్టి అది కాదు మనం ఈరోజు చర్చ ఏంటంటే జనసేన సంబంధించినటువంటి లీడరు మా లీడర్ మాట్లాడాడు ఒకసారి ఒక చోట చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నియోజకవర్గాలు మారుతూ ఉంటారు, భార్యలు మారుస్తూ ఉంటారు, విడాకులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని అంటే దానికి సరైనటువంటి ఆన్సర్ చెప్పాలి తప్ప ఆయన చెప్పబోగా మీరు చెప్పకపోగా అయితే విష్ణు గారు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు ప్రస్తావించవచ్చా? వ్యక్తిగత ఒక్క నిమిషం